ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను చూడండి. ప్యాకెట్లో గులాబ్ జామ్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా గులాబ్ జామ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, నా గులాబ్ జామ్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఒక ప్యాకెట్ కొలతకి నేను సంబంధించింది చెప్తాను ఫ్రెండ్స్. ఎలా చేసుకుంటాను చూడండి. ఒక ప్యాకెట్ తీసుకుని గిన్నెలో పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు తగినంత పాలు పోసుకోండి ఫ్రెండ్స్. గులాబ్ జామ్ పిండిలో పోసుకొని కలుపుకోండి. మనకి తగినంత పోసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్. ఒక చపాతీ ముద్దలాగా ఏర్పడే విధంగా తగినంత పాలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒక చపాతీ ముద్దలాగా ఏర్పడిన తర్వాత దాన్ని ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. పావు గంట తర్వాత ఆ చపాతీ ముద్దని చూడండి ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ అవుతుందో. ఆ చపాతీ ముద్దలాగా కలుపుకున్న గులాబ్ జామ్ పిండిని మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి చాలా స్మూత్గా వస్తుంది అనమాట. అందుకని చేతులకి నెయ్యి అప్లై చేసుకొని మీకు సైజుని బట్టి ఉండలు ప్రిపేర్ చేసుకొని చూడండి. నేను చేసిన ఉండలో ఒక ఉండకు కూడా క్రాక్ లేకుండా వచ్చింది కదా. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకోండి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకుని హీట్ ఎక్కే విధంగా ఆయిల్ని అడ్జస్ట్ చేసుకోండి. మంటని ఇంకో కడాయి పెట్టుకుని పక్కన ఆ కడాయిలో ఒక కప్పు షుగర్ యాడ్ చేశాను. ఇంకో కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని దాన్ని బాగా కరిగే విధంగా చూసుకోండి. ఇలా కలుపుకోండి ఫ్రెండ్స్. షుగరు వాటర్ రెండు కరిగిపోయి మనకి పాకంలాగా ఏర్పడుతుంది. మొత్తం రెండు కలిసిపోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకున్న తర్వాత మనం పక్కన ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు గులాబ్ జామ్ ఉండలని చూడండి ఎంత నీట్గా స్మూత్గా వచ్చాయి. ఈ ఉండలు తీసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండండి. అన్ని ఉండలని ఆయిల్లో పట్టిన విధంగా మొత్తం వేసుకోండి. యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ విధంగా ఇలా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి ఫ్రెండ్స్. లేకపోతే మనకి లోపల ఉండలుగా ఉంటుంది. అందుకని మనం చక్కగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు చూసారా నా గులాబ్ జామ్ ఒక్కటి కూడా క్రాక్ లేకుండా నీట్గా వచ్చాయి కదా, స్మూత్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు పక్కగా తీసేసుకోండి. అన్నీ డీప్ ఫ్రై చూడండి ఎంత నీట్గా. మిగిలినవి కూడా వేసుకున్న తర్వాత బాగా డీప్ ఫ్రై చేయండి ఫ్రెండ్స్. వాటిలో కూడా గోల్డెన్ కలర్ వచ్చే విధంగా బాగా డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం షుగర్ ఎలా కరిగిపోయిందో చూద్దాము. షుగర్ చూస్తారు కదా, వాటర్లో మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు బాగా కరిగిపోయింది. ఇంకా కొంచెం బాగా బుడగలు వచ్చే విధంగా చూసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మనకి మళ్ళీ పాకం రెడీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయ తీసుకొని ఒక 4-5 డ్రాప్స్ నిమ్మకాయ చుక్కల్ని దాంట్లో యాడ్ చేయండి. తర్వాత యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకోండి ఫ్రెండ్. 2-3 మినిట్స్ కలుపుకోవడం వల్ల మనకి ఆ రెండు కలిసిపోయి చక్కగా పాకంలో ఉంటుంది. నిమ్మకాయ చుక్కలు యాడ్ చేయడం వల్ల మనకి పాకం తిక్కగా అవ్వదు ఫ్రెండ్స్. ఇదిగో నా గులాబ్ జామ్ ప్రిపేర్ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్